కర్కాటక రాశివారు మధ్యమ స్థాయి ఫలితాలున్నాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యుల ద్వారా కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. చికాకు పడకుండా ప్రశాంతంగా ఉండండి, అన్నీ అనుకూలిస్తాయి. వ్యాపారస్తులకు కొంత ఒడిదొడుకులు రావచ్చును. వ్యాపారం లోపట ధనానికి సంబంధించి లాభాలు కూడా కొద్దిగా తగ్గే అవకాశం ఉన్నది. నూతన ప్రయత్నాలు మెల్లగా ముందుకు కొనసాగుతాయి. ఉద్యోగస్తులకు తోటివారితోని కొంత సహకారము తగ్గుతూ ఉంటుంది. శ్రద్ధగా మీ పనులు మీరు చెయ్యండి. కర్కాటక రాశివారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క నామాన్ని తలుచుకొని వెంకటేశ్వర స్వామికి తులసి దళాన్ని సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి ఆర్థిక వ్యవహారాలు మెల్లగా చక్కబడతాయి. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కార మార్గం దొరికే అవకాశం ఉన్నది. ధనపరంగా కొంత కలిసి వస్తుంది. ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధను వహించాలి. ముఖ్యంగా మీకు రావలసినటువంటి ధనం కొంత మొత్తం చేతికి వస్తుంది. సమయానికి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అవి మీకు మేలు చేస్తాయి. మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు. సింహరాశి వారు ఈరోజు బుధగ్రహానికి నమస్కరించుకొని మీరు ఆంజనేయ స్వామి అష్టోత్తర నామాలు చదువుకోండి. మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును. పనులు మెల్లగా ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారము కొంత తగ్గుతూ ఉంటుంది. మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు. నూతన వస్తువులు కొనేటందుకు ప్రయత్నాలు కొనసాగుతాయి. రావలసినటువంటి ధనము కొంత చేతికి అందుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలిస్తూ ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు కూడా ముందుకు వెళ్తాయి. కన్యారాశి వారు ఈరోజు అయ్యప్ప స్వామిని స్మరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.